శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనందరితో కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీకు కావలసిన వారే నీ చేత కన్నీరు పెట్టిస్తున్నారు కదా తల్లి. వారిని ఏం చేస్తానో ఇప్పుడే చెబుతాను విను బిడ్డ. ఇప్పుడు నీకు చెడు సమయం నడుస్తూ ఉంది తల్లి. నీకు కావలసిన వారే, నీకు ఇష్టమైన వారే నీ చేత కన్నీరు పెట్టిస్తున్నారు. అది ఎవరో ఇప్పుడే చెబుతాను విను. నువ్వు ఒక్క విషయం తెలుసుకో అమ్మా. ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, అవమానించినా బాధపడుతూ అక్కడే మాత్రం ఆగిపోకు. నీ సమయాన్ని వృధా చేసుకోకు. అసలు వారి మాటలు పట్టించుకోనే వద్దు తల్లి. నీ పని నువ్వు చేసుకుంటూ నీ లక్ష్యాన్ని సాధించు. అప్పుడు వాళ్ళే నిన్ను చూసి తలదించుకుంటారు బిడ్డ. ఇలా వాళ్ళకి నీ గెలుపుతో సమాధానమివ్వాలి. నీ చుట్టూ ఉన్నవారిలో కొంతమంది నీ దగ్గర ఒకలా, నీ పక్కన మరొకలా ఉంటూ ఉంటారమ్మా. వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుతున్నారో నీకు కూడా తెలియదు. అంటే వాళ్ళు నీ ముందు నటిస్తున్నారని నేను నీకు చెబుతూ ఉన్నాను తల్లి. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉన్నాను. ఎవరు నీకు చెడు చేయాలి అని అనుకుంటున్నారో వారితో జాగ్రత్త. చూడు బిడ్డ, మోసం చేయడం వారి తప్పైతే మోసపోవటం ముమ్మాటికి నీ తప్పే. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని నడుచుకోవాలి కదా. నేను ఎన్నో సందేశాలు పంపుతూ ఉన్నాను కదా తల్లి. వాటిని అసలు పట్టించుకుంటున్నావా? ఎవరు నీ మంచి ప్రేమను ఆశిస్తూ ఉన్నారు, ఎవరు నీ నుంచి డబ్బుని ఆశిస్తూ ఉన్నారు అనేది వారి మాటల్లోనే నీకు స్పష్టంగా తెలుస్తుంది. కొద్దిగా గమనించు చాలు. వారు నీ ముందు మంచిగా నటిస్తున్నారు తల్లి, అంతే. వారు మంచివాళ్ళు కాదు. ఆ నటన ముందు నీ నిజాయితీ ఓడిపోతోందని గుర్తించు తల్లి. కానీ ఏదో ఒకరోజు ఆ నటనకు నిజాయితీ మంచి గుణపాఠం చెబుతుందమ్మా. ఎవరు ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. ఎవరు ఎన్ని వేషాలు వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను ఏదో ఒకరోజు బయటపడేస్తుంది. కాస్త ఓపికగా ఉండు. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. నీకు దూరమైనవి దగ్గరయ్యేలా నేను చేస్తాను తల్లి. ఇకనైనా సరే సంతోషంగా ఉండు. అతి త్వరలోనే నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తానమ్మా. తరువాత ఇకపై మీరిద్దరూ ఎప్పుడూ కూడా జరిగిపోయిన సంఘటన గురించి అస్సలు ఆలోచించవద్దు తల్లి. అలా ఆలోచిస్తే మనస్పర్ధలు వస్తాయి. మీ ఇద్దరి మధ్య దూరానికి కారణం ఆ గొడవలే అవుతాయమ్మా. ఆ గొడవలకు కారణమైన వారికి వీలైనంత దూరంగా ఉండు. ఆ వ్యక్తిని ఇక మీ జీవితంలోకి రానివ్వకండి. ఇక అంతా మంచిగా మారుతుంది. నువ్వు కోరుకుంటున్న ఆనందకరమైన జీవితాన్ని నేను అందించబోతున్నాను. గతాన్ని తలుచుకొని ఎప్పుడూ కూడా బాధపడకు. రాబోయే రోజులను మంచిగా మార్చుకో తల్లి. కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. దానితో పాటుగా మనం కూడా మారుతూ ఉండాలి బిడ్డ. అప్పుడే ఆనందంగా ఉండగలవు. నిన్ను బాధ పెట్టిన వారు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పేలా నేను చేస్తాను. అవును తల్లి, ఆ రోజు మరెంతో దూరంలో లేదు. తప్పకుండా నీ ముందు తలదించుకుని నిన్ను క్షమాపణ అడిగే రోజు అతి దగ్గరలోనే ఉంది బిడ్డ.
ఇది నీ సాయి సత్యవాక్కు. తప్పక జరిగే తీరుతుంది బిడ్డ. ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు మనకు ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు. బాబాగారు ఈ సందేశం మొత్తంలో మనకు చెప్పాలనుకుంటున్నది ఒకే ఒక విషయం అండి. బాబాగారు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారంటే, ఎవరైతే ఎవరి మాటలనైతే మనం నమ్మి మోసపోతూ ఉన్నామో, మన బంధాలను దూరం చేసుకుంటూ ఉన్నామో, మన కోసం వచ్చిన వాళ్ళని దూరం చేసుకుంటూ ఉన్నామో, వాళ్ళకి కొంచెం దూరంగా ఉండమని చెప్తూ ఉన్నారు. సందేశం మొత్తం మీద సారాంశం ఇదే అండి. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి వల్ల మీ జీవితంలో అలజడి స్టార్ట్ అవుతుందండి. ఆ అలజడి ఎంతలా ఉంటుందంటే మన జీవితాన్నే మనం కోల్పోవాల్సి వస్తుందండి. అంత తీయగా మాటలు చెప్పి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితమే మనకు కనిపించదు. ఎంతో అద్భుతంగా గడుస్తున్నటువంటి రోజులు చీకటిలోకి నెట్టివేయబడతాయండి. అంత తీయని మాటలు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా మనసులో ఒక దురుద్దేశం ఉంటుంది. అది ఆర్థికంగా వాళ్ళు లబ్ధి పొందాలని కావచ్చు, లేదంటే మరికొంతమంది ఉంటారండి. పచ్చగా ఉన్నప్పుడు వాళ్ళ కాపురాన్ని కూడా వీళ్ళు చూడలేరు. అదొక ఆనందం, అదొక పైశాచిక ఆనందం. వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళ కుటుంబం చెల్లాచెదురైపోతే వీళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండమని తన బిడ్డలని బాబాగారు హెచ్చరిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టాలి అనేటువంటి సందేహం కూడా మీకు రావచ్చు. ఏం లేదండి, చాలా సింపుల్. మీరు చెడు చేస్తే చెడు అని చెప్పని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీ పతనానికి కారణమవుతారు. మీ మనసు నొచ్చుకున్నా సరే అది తప్పు అని చెప్పేవాడే మీ శ్రేయోభిలాష అవుతాడని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని మోసం చేయాలనే దురుద్దేశం ఉన్నవాడు ఎప్పుడూ కూడా మీ మనసు నొప్పించడండి, నటిస్తూనే ఉంటాడు. మీరు ఎంత పెద్ద తప్పు చేసినా సరే దానిని సమర్థిస్తూనే ఉంటాడు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. తప్పు చేసినప్పుడు తప్పని చెప్పేవాడే ఆ క్షణంలో మీ మనసు బాధపడినా సరే వాడే మీ నిజమైన శ్రేయోభిలాషి అని గుర్తుంచుకోండి. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని బాబాగారు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోండి ఫ్రెండ్స్. ఇదండి బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.